హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అంగన్వాడీ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డేట్ అయితే మనకి రివీల్ చేయడం జరిగింది. పేపర్ ప్రకటన కూడా మంత్రి సీతక్క గారైతే ప్రకటించడం జరిగింది. ఈ యొక్క అంగన్వాడీ నోటిఫికేషన్ని మార్చ్ 8 తారీఖు రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రిలీజ్ చేయాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మంత్రి సీతక్క గారు అయితే నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్లో భాగంగా ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి అనే విషయాన్ని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఈ వీడియోని లైక్ కూడా చేయండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు 8న పరేడ్ గ్రౌండ్లో 1,00,000 మందితో ప్రభుత్వం బహిరంగ సభ, 4 కార్యక్రమాలకి శ్రీకారం, 14,000కు పైగా అంగన్వాడీ నియామకాల ప్రక్రియ లాంచ్, ఏర్పాట్లపై మంత్రి సీతక్క ఉన్నత స్థాయి సమీక్ష అని చెప్పేసి ఒక వార్తాపత్రిక కనిపిస్తుంది. ఇక్కడ ఇంకొకటి చూడొచ్చు, 1,00,000 మంది మహిళలతో సభ అని చెప్పేసి మనం ఇంకొక వార్తాపత్రికని కూడా చూడొచ్చు. ఇక్కడ ఈ విధంగా చూసినట్టయితే 14,000 అంగన్వాడీ పోస్టులకి మహిళా దినోత్సవం రోజు నోటిఫికేషన్ అని చెప్పేసి ఇంకొక వార్తాపత్రిక కూడా మనకు కనిపించడం జరుగుతుంది. పరేడ్ మైదానంలో 1,00,000 మందితో సభ, మంత్రి సీతక్క సమీక్షలో నిర్ణయాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో 1,00,000 మందితో సభ నిర్వహిస్తామని స్త్రీ శిశు సంక్షేమ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క తెలిపారు. 14,000 అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల నియామక ప్రకటనకు అదే రోజు విడుదల చేస్తామని వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ నిర్వహణపై శనివారం ఆమె సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆ రోజు పరేడ్ మైదానంలో నిర్వహించే కార్యక్రమాల వివరాలను ఈ సందర్భంగా వెల్లడించారు. దేశంలోనే అత్యుత్తమ మహిళా సాధికారత విధానాన్ని రూపొందిస్తామని, పలు రాష్ట్రాల్లో చేపట్టిన మహిళా సంక్షేమ కార్యక్రమాలపై అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. రాష్ట్ర మహిళా కమిషన్, మహిళా సహకార అభివృద్ధి సంస్థ, తెలంగాణ సాంస్కృతిక సారథి, సంగీత నాటక అకాడమీల చైర్పర్సన్లు శారద, శోభారాణి, వెన్నెల, అలేఖ్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, సంచాలకురాలు సృజన, సెర్ఫ్ సిఇఓ దివ్య, స్పెషల్ కమిషనర్ షఫీ యుల్లాలు పాల్గొన్నారు. 8న నిర్వహించే ఇతర కార్యక్రమాలు. ఈ మహిళా దినోత్సవం రోజున నిర్వహించేటటువంటి ఇతర కార్యక్రమాలు ఏంటి అంటే, నోటిఫికేషన్తో పాటుగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో మొదటి విడతలో కొనుగోలు చేసిన 50 ఆర్టీసీ అద్దె బస్సుల ప్రారంభమైతే చేయనున్నారు. మహిళా సంఘాలకి వడ్డీ లేని రుణాలు, ప్రమాద బీమా చెక్కుల పంపిణీ నిర్వహించనున్నారు. 31 జిల్లాల్లో మహిళా సంఘాలతో పెట్రోల్ బంకుల ఏర్పాటుకి బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీఎల్ కంపెనీలతో ఒప్పందాలైతే చేసుకోనున్నారు. 32 జిల్లాల్లో 64 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. మహిళా ప్రాంగణాల్లో డ్రైవింగ్ శిక్షణ పొందిన మహిళలకి సబ్సిడీ ఆటోల పంపిణీ కూడా చేయనున్నారు. పేదరిక నిర్మూలన కోసం పురపాలికలు, గ్రామీణ ప్రాంతాల్లో వేర్వేరుగా పనిచేస్తున్న మెప్మా, సెర్ఫ్, వెలీనా నిర్ణయ ప్రకటన కూడా చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఈ 14,236 పోస్టులకి అంగన్వాడీ నోటిఫికేషన్ 8వ తారీఖు రోజున మనకైతే రిలీజ్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను మీకు అదే రోజున వీడియో అనేది చేసి పెట్టడం జరుగుతుంది. అప్లికేషన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, పూర్తి క్వాలిఫికేషన్, పూర్తి ఏజ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకైతే అందించడం జరుగుతుంది. ఈ వీడియో కోసం ఎవరెవరు వెయిట్ చేస్తున్నారో తప్పనిసరిగా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. వీడియో కావాలా వద్దా అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. అలా చేసినట్టయితే నాకు కూడా వీడియో వెంటనే చేయాలి అనేటటువంటి థాట్ వస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.